హాయ్ ఫ్రెండ్స్, ఓ గంట క్రితం నరేంద్ర మోదీ గారు రాజస్థాన్లో ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ ఏం మాట్లాడారో కొన్ని విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మోదీ గారు హిందీలో మాట్లాడతారు, మనం తెలుగులోకి అనువదించి ఆ విషయాలు మాట్లాడుకుంటూ విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. మోదీ గారు ఏమన్నారంటే, రాజస్థాన్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా కాంగ్రెస్ హయాం నడిచింది. ఈ రాజస్థాన్లో నిరంతరం రామనామాన్ని జపించే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది. అలాంటి రాజస్థాన్ రాష్ట్రంలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా చూసింది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల రాజస్థాన్లో ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక్కడున్న ప్రజలు. అంతేకాదు, శ్రీరామనవమి శోభాయాత్రకు అనుమతులు ఇవ్వలేదు. శ్రీరామనవమినే పూర్తిగా నిషేధించేసింది కాంగ్రెస్ పార్టీ. రాజస్థాన్లోనే కాదు, వాళ్ళు ఎక్కడెక్కడైతే పరిపాలించారో రాష్ట్రాలలో అక్కడక్కడల్లా శ్రీరామనవమిని నిషేధించడం, అది కుదరకపోతే శ్రీరామనవమి శోభాయాత్రను నిషేధించడం, అది కుదరకపోతే శోభాయాత్ర జరిపే వాళ్ల మీద రకరకాల కేసులు పెట్టడం, హనుమాన్ చాలీసా వినడాన్ని నిషేధించడం, హనుమాన్ చాలీసా ఎవరైనా సరే ఓ నలుగురు కూర్చొని భక్తిగా పాడుతుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. ఈసారి రామనవమి సందర్భంగా రాజస్థాన్ రాష్ట్రంలో శోభాయాత్ర, రాముని శోభాయాత్ర ఊరేగింపు జరిగింది. ఎందుకని? రాజస్థాన్లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. రాముణ్ణి తల మీద పెట్టుకుంటాం మనం, మీ అందరికీ తెలిసిందే. రాజస్థాన్లో జరిగిన శ్రీరామనవమి శోభాయాత్ర చాలా చాలా ఆనందాన్ని ఇస్తోంది. అంతేకాదు, హనుమాన్ చాలీసాను నిత్యం పారాయణ చేసే రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలో శ్రీరామనవమిని నిషేధించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కితే, రామ శోభాయాత్ర జరిపించిన అవకాశం భారతీయ జనతా పార్టీకి దక్కింది. ఇక ఈరోజు హనుమాన్ జయంతి గురించి మాట్లాడాలనుకుంటే, కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో జరిగిన సంఘటన నాకు గుర్తొస్తోంది. ఎంత బాధాకరమైన విషయం అంటే, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఉంది, మీ అందరికీ తెలిసిందే. కర్ణాటకను కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తోంది. అక్కడ ఒక వ్యాపారి తన దుకాణంలో కూర్చొని హనుమాన్ చాలీసా వింటూ ఉన్నాడు. వ్యాపారం చేసుకుంటూ ఓ పక్క భక్తిగా హనుమాన్ చాలీసా వింటున్నాడు. ఆయన అలా హనుమాన్ చాలీసా వింటుంటే కొంతమందికి ఏమిటేమిటో అయిపోయింది. చాలా దారుణంగా ఆ వ్యాపారిని చితకబాదారు. దానికి సంబంధించిన ఫోటో బయటికి వచ్చింది కొద్ది రోజుల క్రితం. మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పరిపాలించే ప్రాంతాలలో ఇది పరిస్థితి. హనుమాన్ చాలీసా వింటే వ్యక్తులు దాడి చేసిన పరిస్థితి. 2014లో మీరు నాకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారు. దేశం ఎప్పుడు ఊహించని ఎన్నెన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్లో మన సైనికుల మీద ప్రతిరోజు రాళ్లు రువ్వేవాళ్లు. అంతేకాదు, బార్డర్ నుంచి శత్రువులు మన సైనికులపై పడి తలలు తెగ నరుకుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. సైనికులకు 1 ర్యాంక్ 1 పెన్షన్ అసలు అమలు చేయనే లేదు. బాంబు పేలుళ్లు భారతదేశంలో ఎన్నో చోట్ల చోటు చేసుకునేవి మీ అందరికి తెలిసిందే. కాంగ్రెస్ హయాంలో రాజస్థాన్ నేరాలలో నెంబర్ 1గా ఉండేది. ఇప్పుడు రాజస్థాన్ ఎలా మారుస్తామో వేచి చూడండి. దశాబ్దాలుగా సరిహద్దుల్లో దేశాన్ని రాజస్థాన్ ప్రజలు ఎంతగా కాపాడుతూ వచ్చారో మనందరికీ తెలిసిందే. సురక్షితమైన దేశం, సురక్షితమైన ప్రభుత్వం ఎలా సాధ్యమో రాజస్థాన్కు చాలా బాగా తెలుసు. 2014-2019లో రాజస్థాన్ సమిష్టిగా భారతదేశంలో పటిష్టమైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గట్టి చేయూతనిచ్చింది. ఐక్యతే రాజస్థాన్ యొక్క సంపద. విడిపోతే శత్రువు కూడా దాన్ని అనుకూలంగా మార్చుకుంటాడు. ఇప్పుడు రాజస్థాన్ ప్రజలను విడగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. గత 10 సంవత్సరాలలో నిశ్చలమైన, నిలకడతో కూడిన, నిజాయితీతో కూడిన ప్రభుత్వం భారతదేశంలో ఉండి ఎంతగా అభివృద్ధి చెందే దిశలోకి తీసుకెళ్లిందో దేశాన్ని మీరందరూ చూశారు. మరొకసారి మీ అందరికీ హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. కమలం గుర్తుకు ఓటేయండి. కమలాలు వికసించేలా చూసుకోండి. భారతదేశం అభివృద్ధి పదంలో వికసించేలా చూసుకునే బాధ్యత మాది. ఇది మేము మీకు ఇస్తున్న గ్యారెంటీ. ఇదండి నరేంద్ర మోదీ గారు రాజస్థాన్లో ఇచ్చినటువంటి ఉపన్యాసం. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశము హనుమాన్ చాలీసా, శ్రీరామనవమి, రామ శోభాయాత్ర, వీటికి సంబంధించి మాట్లాడారు. కరెక్ట్గా మాట్లాడారండి. మోడీ గారు ఏం మాట్లాడారో అదే జరుగుతోంది భారతదేశంలో. శ్రీరామనవమి శోభాయాత్ర చేసుకోవడానికి చాలా చోట్ల అనుమతులు ఇవ్వరు భారతదేశంలో. హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశంలో అది పరిస్థితి. బీజేపీ ఉంటే కాదు, బీజేపీ ఉంటే వాళ్లే ముందు పరిగెత్తుకొస్తారు. ఉత్తరప్రదేశ్లో అయ్యో దద్దరిల్లిపోతుంది. హనుమాన్ యాత్ర గాని
హనుమత్ జయంతి సందర్భంగా శ్రీరామ శోభాయాత్ర గాని, కాశీలో గాని, ప్రయాగ్రాజ్లో గాని, అయోధ్యలో గాని చాలా చోట్ల, అలాగే మధురలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అతి అద్భుతంగా వేడుకలు అవన్నీ కూడా చేస్తారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తుంది. గుజరాత్లో కూడా అదరగొడతారు. ఇవన్నీ ఉదాహరణలండి. అదే మహారాష్ట్రలో కూడా చాలా అద్భుతంగా జరిపే మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం, బీజేపీకి దూరమైనటువంటి శివసేన ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చదివితే కేసులు పెట్టారు. ఎంపీ ఉంటుంది చూడండి, హీరోయిన్ నవనీత్ కౌర్ రాణా ఆమె పేరు, ప్రస్తుతం బీజేపీలో ఉంది. అంతకుముందు ఇండిపెండెంట్ గా పోటీ చేసింది. ఆమె భర్త వాళ్ళు హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటే ఇద్దరి మీద కేసులు పెట్టారు శివసేన ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం. ఆ టైంలో కంగనా రనౌత్ చాలా ట్వీట్లు కూడా పెట్టింది, హనుమాన్ చాలీసా చదవనివ్వరా మమ్మల్ని, హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశంలో మా రాముణ్ణి, మా ఆంజనేయ స్వామి వారిని కొలుచుకునే అవకాశం మాకు లేదా, ఏంటి మీ సమస్య అని చెప్పి ట్వీట్లు కూడా పెట్టింది. ఆ టైంలో నాకు బాగా గుర్తుంది. సో ఇదండి చాలా చోట్ల పరిస్థితి. కర్ణాటకలో అయితే మోదీ గారు చెప్పింది నాకు కూడా గుర్తుంది. ఒక వ్యాపారి, పాపం ఆయన వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు బడ్డీ కొట్లుంటాయి, ఇప్పుడు స్టీల్ సామాన్లు అమ్మే షాపులు ఉంటాయి, పువ్వులు అమ్మే షాపులు, పళ్ళు అమ్మే షాపులు ఉంటాయి. హనుమాన్ చాలీసా చిన్న సౌండ్తో అలా పెట్టుకొని ప్రశాంతంగా హనుమాన్ చాలీసా వినుకుంటూ ఆయన బిజినెస్ ఆయన ఏదో చేసుకుంటున్నాడు. హనుమాన్ చాలీసా పెడతావరా అని చెప్పి వచ్చి దన్ ఆ వ్యాపారి మీద దాడులు చేశారు. దాడులు ఎవరు చేసింటారో ఇక మీ ఊహకు వదిలేస్తూ ఉన్నాను. మోదీ గారు ఇవన్నీ మాట్లాడారు. ఇలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఉంటే పరిస్థితి, భారతీయ సనాతన ధర్మం యొక్క పరిస్థితి. ఇప్పుడు బీజేపీ వచ్చింది రాజస్థాన్లో కాబట్టి శ్రీరామ శోభాయాత్ర అత్యద్భుతంగా నిర్వహించుకున్నాము, శ్రీరామనవమి వేడుకలు నిర్వహించుకున్నాము. అది మనం చాలా సంతోషంగా, మన రాముని కోసం మనం చేసుకునే వేడుక, మన హక్కు అది. శ్రీరామ శోభాయాత్ర నిర్వహించుకోవడం, హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించుకోవడం, హనుమాన్ చాలీసా చదవడం మన హక్కు అది. మన దేవుణ్ణి మనం కీర్తిస్తూ ఉన్నాం, మన హనుమంతుడిని మనం కీర్తిస్తూ ఉన్నాం, మన రాముణ్ణి మనం కీర్తిస్తూ ఉన్నాం. రాముని పేరట ప్రజలందరూ బయటకు వచ్చి శోభాయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. ఒక అద్భుతమైన వేడుకలాగా జరుపుకుంటూ ఉన్నారు. అదంతా మన హక్కు. ఆ హక్కును కూడా కాల రాచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అది విషయం. ధన్యవాదాలు.